అందరికీ నమస్తే అండి. నేను ఇంటూరి రవికిరణ్ వైఫ్ని. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్కి తిప్పుతూ ఉన్నారు. ప్రతి స్టేషన్లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేది తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు, ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు, మాకు స్టేషను ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. పోలీసుల్ని మేము ఏ స్టేట్మెంట్లు వాళ్ళే సొంతంగా రాసి వాళ్ళకి వాళ్ళే సంతకాలు తీసుకొచ్చి పై వాళ్ళు ఎలా చెప్తుంటే అలా రాసుకుని వచ్చి మాతో సంతకాలు ఇంటూరి గారితో సంతకాలు చేయించుకుంటున్నారు. ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తూ ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతూ ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారో లేదో తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు అతను లేడనే చెప్తున్నారు, మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్ఫింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఏమండి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు. జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖాత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్నీ దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కాదు కానీ ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి, అక్కడ మార్పిం అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది, మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టొచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను.
దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతను ఒక్క చోట ఉండనివ్వట్లేదు. పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ సీఎం మల్లేశ్వరరావు అండి. అతను చాలా మిస్బిహేవ్ చేశాడు, చాలా ఇదిగా చేశాడు. నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్, అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి, అతనికి రాడ్స్ వేసారు, యాక్సిడెంట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వేసిన దాని దగ్గర మొన్న సిఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు. అతను షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అతను ఇంతవరకు నాకు చూపించలేదండి. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టే సమయంలో మీకు ఏమైనా తెలుసమ్మా ఏ పోస్టులు పెట్టారో, లేకపోతే మీరు ఏమైనా వారించడం నాకు ఏం చేశారా? తెలియదండి, నేను పోస్టులు అని నేను చూడం కదా. మేడం, ఇప్పుడు వీటికి సంబంధించి మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ విజయ విషయంపై మాట్లాడడం జరిగిందా? వాళ్ళు రెస్పాండ్ అయ్యారు? ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకుంటున్నారండి. రవికిరణ్ పోస్టులు ఏం పెడుతున్నారు అంటే అతను సెటరికల్ గా పెడతాడు, వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు. గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. మీరు ఎప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఏమైనా కలవడం జరిగిందమ్మా? హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డీజీపీని కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిని కానీ? ఎవరిని నేను కలవలేదండి, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు అవి స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు. అతను రిమాండ్లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పైన అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. చాలా వరకు సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కేసులు నమోదు చేయడం, వాళ్ళు అందుబాటులో లేని సమయంలో నోటీసులు అంటించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఏ నోటీస్ కానీ నాకు ఏవి చూపించలేదండి. ఇప్పుడు ఇతనికి 20 కేసులు అన్నారు. మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దేని మీద అరెస్ట్ చేశారు, మాకు ఏదన్నా ఎఫ్ఐఆర్ ఇది ఉందా, కాపీ రిపోర్ట్ ఉందా అని అడుగుతుంటే కూడా మాకు ఇవ్వట్లేదు. లాయర్ని పంపించి అడిగినా కూడా ఇవ్వట్లేదండి మాకు. ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారండి. అతను అక్కడ కూడా ఉంచట్లేదండి. రోజుకో చోట తిప్పుతున్నారు. అతను రోజు 500-600 కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారు. మేము మధురవాడలో ఉంటున్నామండి. అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లో తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, లేకపోతే లాక్కెళ్ళిపోతున్నారు. అతను అసలు ఎలా లాక్కెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటుందని ఎవరు అనుకోరండి, అంత కఠినంగా వేస్తున్నారు. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే రవికిరణ్ వెంటనే విడుదల చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? కేసులు న్యాయం చేయండి నాకు. అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి, దేనికి పెడుతున్నారో చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ నాకు చూపియండి, దేనికి పెడుతున్నారు, ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో, అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద. అసలు నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదండి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు, సంతకం అంటున్నారు, తీసుకెళ్తున్నారు, ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ప్రభుత్వమే పెట్టిందండి. మా ఎదురుగుండా ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్లో మేము అక్కడే ఉన్నాము. ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు, ఎవరో ఒక 5-6 ఉన్నారు, ఉండి మమ్మల్ని కేసు పెట్టారు, సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు. అంటే ఏం కేసు అమ్మా అని అడిగితే మాకు తెలియదండి, సంతకాల కోసం రమ్మన్నారు, సంతకం పెట్టి వెళ్తాం అంతే. అంతవరకే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏ కేసు కోసం వస్తున్నారో దేనికి పెడుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు.
రవికిరణ్ సంబంధించి వేరు స్టేషన్లో వేరుగా కొంతమంది ఫిర్యాదులు చేశారని చెప్పేసి వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా నిజమేనండి. అతను కావాలని హెరాస్ చేస్తున్నారు. మరి ప్రభుత్వమే కేసులు పడుతుందని మీరు అంటున్నారు. అంటే మీరు ఎలా చెప్పారు? అంటే టీడీపీ వాళ్ళు కార్యకర్తల చేత కేసులు పెట్టిస్తున్నారా లేదంటే గవర్నమెంట్ టీడీపీ కార్యకర్తలండి, కార్యకర్తలతో వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు. వాళ్ళు పర్సనల్ గా ఏముంటుందండి ఈయన మీద? ప్రెషర్ మీద పెడుతున్నారు. పోలీసులు కూడా అంతే చెప్తున్నారు, మాకు పైనుంచి ప్రెషర్ వస్తున్నాయి, మా పని మేము మమ్మల్ని చేసుకోనివ్వండి అంటున్నారు. ఇద్దరు సీఎం మిస్బిహేవ్ చేశారంటారు, స్పష్టంగా క్లియర్ గా చెప్పండి. అంటే మీ మీద చేశారా లేదంటే మీ భర్తను ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఆ సీఏ ఇద్దరు నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి. లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు. అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి. బయటకు వచ్చి కూడా నాతో కూడా మిస్బిహేవ్ చేశారు వాళ్ళు. రకరకాల మీద కంప్లైంట్ ఉందని చెప్పారండి. అయితే అది నాకు తెలియదు, అవన్నీ అబద్ధాలు. చెప్పండి, మీరు మాట్లాడండి. జిల్లా మాట్లాడచ్చు నాకు తెలియదు. అడగండి. నువ్వు చెప్పాలా? వద్దంట. కార్పొరేషన్ ఒకరు మాట్లాడండి. కార్పొరేటర్లు వచ్చారు కదా, ఎవరో మాట్లాడతారా మీరు? మాట్లాడండి. ఏముంది అక్కడ? అక్రమ కేసులు పెడుతున్నారు, నేను సపోర్ట్గా ఉంటానని చెప్పండి. కొంచెం బ్రీఫ్ గా మాకు కొంచెం లేట్ గా వచ్చాము. కొంచెం బ్రీఫ్ గా సోషల్ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది న్యాయం. సోషల్ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది న్యాయం. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మాకు టీడీపీ నుంచి రక్షణ లేదు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చాము మేము. కాబట్టి మాకు న్యాయం చేయండి. టీడీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడుతున్నామనే కదా మీడియా ద్వారా వచ్చే